దువ్వాడ శ్రీనివాస్ గారు, ఇదే విషయంలో ఎక్కడ ప్రకాశం జిల్లా దర్శిలో ఈవీఎంను ధ్వంసం చేశారు. దానిని పగలగొట్టిన టీడీపీ నేత వీసీ రెడ్డిపై తీసుకున్నటువంటి చర్యలు ఏంటంటే 41A నోటీసులు ఇచ్చారట. పోలీస్ స్టేషన్లో ఆయన కళ్ళు తిరుగుతున్నాయని చెప్పగా వీసీ రెడ్డిని ఆసుపత్రికి తీసుకెళ్లారట. ఆసుపత్రి నుంచి వీసీ రెడ్డి పరారైపోయారట. మళ్ళీ ఎక్కడో ఉంటే తీసుకొచ్చారు. ఇదే న్యాయం సార్? ఇది మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్. ఈశ్వర్ గారు, నేను చెప్తుంది కూడా అదే. ఇప్పుడు పిన్నెల్లి గారి మీద ఒకవేళ కంప్లైంట్ పెట్టి లేనిపోని సెక్షన్స్ అన్ని బనాయించి ఆయన్ని టార్చర్ చేయాలనుకుంటే, మరి తెలుగుదేశం నాయకులు చాలా దగ్గరలో పోటీ చేసినటువంటి అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యలు, దాష్టికాలు, దౌర్భాగ్యాలకి మరి ఏం చేయాలి సార్? ఇప్పుడు నేనే స్వయంగా నేను టెక్కల్లో కూడా ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను. నేను ఇదే ఎవిడెంట్ గా కంప్లైంట్ ఇచ్చాను, కానీ ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు మీరు చెప్తున్న దర్శిలో కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఎవరు పట్టించుకోలే, ఎందుకంటే ఆయన అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి. పైగా మళ్ళీ ఇప్పుడు సెక్షన్స్ ని ఆల్టర్నేట్ చేసి లేనిపోని సెక్షన్స్, ముఖ్యంగా అటెంప్ట్ టు మర్డర్ కేసు సెక్షన్స్ కూడా అవి పెట్టి ఆయన్ని ఇప్పుడు ఈ రకంగా చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఇది కావాలని ఇంటెన్షనల్ గా దురుద్దేశంతోనే వీళ్ళు చేస్తున్నారు అన్నదానికి ఇది నిదర్శనం సార్. ఇది నేను ఇంకోటి చెప్తున్నాను సార్, భద్రత పైన ఈ విధంగా మాట్లాడారు కదా, ఎందుకు ఆ విధంగా కక్షగట్టి మరి ఇంతమంది ఆయనకి భద్రత ఎందుకు అవసరమా? 986 మందితో జగన్కి భద్రతట. వాళ్ళకి అవుతున్నది లక్షల కోట్లు, లేకపోతే లక్షలు కోట్లు ఇష్టం వచ్చినట్టు రాసేశారు. ఉన్నది 196 మందితో భద్రత. చంద్రబాబు నాయుడు గారికి భద్రత లేదా? 2014 నుంచి 19 వరకు కరకట్ట నుంచి ఇక్కడ మదీనగూడ ఫామ్ హౌస్ వరకు ఎంతమంది భద్రత ఉన్నారు? ఫ్యామిలీకి భద్రత ఉన్నారు. అలాగే దేవాంశకు కూడా భద్రత కల్పించారంట. నేనేం తప్పు పట్టట్లేదు, భద్రత కల్పించొద్దు, వాళ్ళ ప్రాణాలకి ముప్పు ఉండాలని నేను కోరుకోవట్లేదు. అది తప్పు కానప్పుడు ఇదెందుకు తప్పు అవుతుంది అని. ఇప్పుడు అదే, ఇప్పుడు ఆయన సెంట్రల్ లెవెల్లో కూడా ఆయన కొంత ఫోర్స్ ఉన్నారు. అంతేకాకుండా సెక్యూరిటీ Z+ కేటగిరీ, అది కాకుండా ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇప్పుడు చూడండి, ఆయన ఎసెట్స్ ఉన్న దగ్గర కూడా వెళ్ళి పోలీసులు కాపలా పహారా కాస్తున్నారు. ఆయన ఇంటి చుట్టూ వేలాది మంది పోలీసులు ఉన్నారు. ఇవన్నీ అసలు చర్చనీయాంశంలోకి తీసుకురావాల్సినటువంటి సందర్భం సార్. మీరు ఇప్పుడు పరిపాలనలో మీ దమ్మేంటో చూపించాలి. మీరు ఆడినటువంటి మాటలు ఎంతవరకు నిలబెట్టగలరో మీరు చెప్పాలి తప్ప, ఈ సెక్యూరిటీ గురించి డిస్కషన్లు ఏంటి, ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి, ఎలా అయినా కక్షాదింపు చేయాలి, ఎలాగైనా ఒక వైసీపీ నాయకులందరి మీద దాడులు చేయాలి అని కార్యాలయాలను విధ్వంసం చేసే కార్యక్రమం ఏంటి, అలాగే ఇష్టానుసారంగా ఈ సెక్యూరిటీల మీద మాట్లాడి టైం పాస్ చేయటం ఏంటి, ఇదంతా కూడా ప్రజల్ని డైవర్ట్ చేయటానికి, వాళ్ళు చేసే కర్తవ్యాన్ని ఎవరు ప్రశ్నించలేని స్థితిలో మర్చిపోయే విధంగా ఒక రకమైన స్టేట్ లో ఇక పరిస్థితిని పెట్టడానికే వీళ్ళు చేస్తున్న నాటకం తప్ప సార్, ఇందులో కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఇది మీరు చెప్పినట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ కావాలనే చేస్తున్నారు, దురుద్దేశంతో చేస్తున్నారు. వారు పరిపాలన చేయలేరు సార్. ఈ 2 పత్రికలు ఒకే రోజు రాయడం వెనక ఆంతర్యం ఏంటి? 2 పత్రికలు ఒకే రోజు అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే ఒక పక్కా స్కెచ్ గీసుకొని మొత్తం ఒక డేటా, అబద్ధపు డేటా ఒకటి తయారు చేసుకొని అటు రామోజీరావు గారి పత్రిక, ఇటు రాధాకృష్ణ గారి పత్రికకి రెండింటికి ఒకే చోట నుంచి, ఇది ఎక్కడో కరకట్ట నుంచో ఇంకో చోట నుంచో ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళిందనుకోవచ్చా? 2 పత్రికలు ఒకే రోజు మొత్తం రాశాయి. ప్రతిరోజు వీళ్ళు అనుకుంటారు సార్, అనుకునే చర్చించుకునే ఎల్లో మీడియాలో ముందుగా బయటకు విడిచిపెడతారు. ఎల్లో మీడియాలో వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించినట్టు చూపెడతారు. ఇదంతా ఒక డ్రామా సార్. డ్రామా క్రియేట్ చేసే కావాల్సే వాళ్ళ ఉద్దేశపూర్వకంగానే ఒక ఐటమ్ రిలీజ్ చేస్తారు. ఆ ఐటమ్ ను ఒక 1 వీక్, 10 డేస్, 20 డేస్, ఒక 1 మంత్ కాలయాపన చేస్తారు. ఇలాగే 5 సంవత్సరాలు గడిపేస్తారు. అమరావతిలో పెట్టుబడులు ఏవైతే పెట్టుకున్నారో ఆ పెట్టుబడులను వెనక్కి తీసుకునే ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. ఈ ప్రభుత్వ పథకాలన్నీ గాలికి విడిచిపెట్టేస్తారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేరు. వాళ్ళు చెప్పింది ఏవి కూడా చేయలేరు. గ్రామాల్లో అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇష్యూస్, అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి సార్. ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ పథకాలు అందుకునే దానిలో ప్రజలు చాలా ఇబ్బందులు పడే సందర్భాలు వచ్చి ఎరువులు పంపిణీ చేసే దగ్గర నుంచి స్టార్ట్ అయింది సార్. పెట్టుబడి సాయం సార్ 20,000 మీరుంటే ఈ టైంకి రైతు భరోసా పడిపోయేది కదా. ఇవ్వలేదు కదా, రైతు భరోసా ఇవ్వలేదు. ఇప్పుడు విత్తనాలు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో 2-3 తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి 10 బస్తాలు పంచి మిగతా 1000 బస్తాలు కూడా అమ్ముకుంటున్నారు సార్ విత్తనాలు. రైతులు విత్తనాల కోసం షాపులకు పరిగెట్టాల్సి వస్తుంది సార్. విత్తనాలు వేసే సమయంలో ప్రభుత్వం తాలూకా స్పందన ఏంటో చెప్పాలి సార్. దాని మీద మాట్లాడరా?
మరి విత్తనాలు అయిన తర్వాత 20,000 ఇస్తామన్నారు కదా రైతు భరోసాకి. మేము 13,500 ఇచ్చాం, మీరు 20,000 ఇస్తామన్నారు. మరి ఇవ్వాల్సింది ఎప్పుడు వేస్తారు? మరి రేపొద్దున ఎరువులు ఎప్పుడు ఎలా ఇవ్వబోతున్నారు? మరి సాగునీరు అందిస్తారా లేదా? సాగునీరు ఇంతవరకు లిఫ్ట్లు గాని సాగునీరు అందించే ఏర్పాట్లు గాని ఎక్కడా కూడా చేయట్లేదే. అసలు ప్రభుత్వ పరిపాలన నిద్రావస్థలో ఉందే. కేవలం వైసీపీ నాయకుల మీద దాళ్లు చేయాలి, వాళ్ళని జైలుకి పంపించాలి, వాళ్ళపైన లేనిపోని సెక్షన్లు పెట్టి ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలోనే మీరు ఉన్నారు తప్ప మీరు పరిపాలన చేసే ఆలోచనలో ఉన్నారా? అసలు గ్రామాల్లో ఏమైనా అసలు పరిస్థితులు మీరు గమనిస్తున్నారా? చాలా తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి సార్. మరొక్క 2-3 నెలల్లో వీళ్ళ హానీమూన్ పీరియడ్ అయిపోతుంది సార్. ప్రతి ఒక్క విషయం ప్రజలకు అర్థం అవుతుంది, ప్రతి ఒక్క విషయం ప్రజల పక్షాన్ని మేము పోరాటం జరుగుతుంది సార్. ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయే విషయాలు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఎండిఐ ఆపరేటర్స్ ని తీసేసినారు సార్. అందరూ డీలర్ల దగ్గరికే వెళ్ళాలి సార్. పాత పద్ధతుల్లో డీలర్ దగ్గర క్యూలో నిలబడాలి సార్. ఎండనక వాననక ఇక క్యూ కాయాలి సార్ సరుకుల కోసం. ప్రతి గడప గడపకి ప్రభుత్వ పథకాలు పంపే పరిస్థితి పోయింది సార్. వాలంటీర్లు ఉన్నట్ట వ్యవస్థ ఉన్నట్ట లేనట్ట? వాలంటీర్ వ్యవస్థ లేనట్టే, ఇంకా వాలంటీర్ వ్యవస్థ తీసేసినట్టే. అందుకే సచివాలయ వ్యవస్థ ద్వారా సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ద్వారా డోర్ టు డోర్ చేస్తారట. ఎప్పుడు చేస్తారో ఎలా చేస్తారో మరి చూడాలి. మరి ఎంతవరకు వాళ్ళు దానికి ప్రణాళిక రచించారో కూడా. 10,000 రూపాయలు సార్ వాలంటీర్లకు. 10,000 రూపాయలు ఉగాది పండుగ రోజున హామీ. ఉగాది పండుగ రోజున హామీ వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు. మరి 10,000 సంగతి అటుంచితే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నారో లేదా క్లారిటీ ఇవ్వాలి కదా. ఇంతవరకు కేబినెట్ లో దానిపైన చర్చించలేదు, ఎక్కడా కూడా మాట్లాడటం లేదు. అసలు వాలంటీర్ వ్యవస్థ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది క్లారిటీ లేదు. ప్రభుత్వ పథకాలు ఏవి కూడా అందించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. ప్రభుత్వ పథకాలన్నిటికీ గండి కొడతారు. ఏది చేయలేనటువంటి పరిస్థితుల్లో కేవలం వైసీపీ నాయకుల మీద దాడి చేస్తూ కాలయాపన చేస్తారో తప్ప వీళ్ళు ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేయలేరు సార్. ఖచ్చితంగా మోసం చేస్తారు జనంకి. జనం ఇవన్నీ కూడా తిప్పి కొడతారు సార్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? జగనన్న లాంటి నాయకుడు మాకు కావాలి. జగనన్న ఉండేటప్పుడు ప్రతి అకౌంట్ లో కూడా మాకు ఖచ్చితంగా డబ్బులు మాకు ఇవ్వాల్సినటువంటి పథకాలు సంక్షేమాన్ని వారు అందజేశారు. ఆ నాయకుడే మాకు కావాలని ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లే రోజు వస్తుంది సార్. 6 నెలలు వెయిట్ చేస్తే ఇవన్నీ కూడా మనకి క్లియర్ గా కనబడుతుంది సార్. ఇవన్నీ చూడబోతున్నాం సార్. రైట్.